ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? ఒకరినే బరిలో ఉంచనుందా? ఇద్దరిని పోటీలో పెడుతుందా? హస్తం నుంచి ఎమ్మెల్సీ రేసులో ఎవరున్నారు? పెద్దల సభ ఎన్నికల విషయంలో రేవంత్ మనసులో ఏముంది? ఆయన వ్యూహం ఏంటి? తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు షెడ్యూల్ వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైంది. ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ కు 64 మందితో పాటు మిత్రపక్షం సిపిఐతో కలిపి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి మెజారిటీ ఉంది. రెండో ఎమ్మెల్సీ గెలవడానికి మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, ఎంఐఎం నుంచి మద్దతు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో అభ్యర్థిని దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే అది పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించినట్టే అవుతుందన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు చేశాడని మొన్నటిదాకా విమర్శించి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండో స్థానానికి నామినేషన్ వేయిస్తే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారనే అపవాదం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందంటున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో కావాల్సిన బలం లేని సమయంలోనూ క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థుల్ని గెలిపించుకున్న ఉదంతాలు ఉన్నాయి. అలాంటి స్ట్రాటజీని ఇప్పుడు అమలు చేస్తారా, లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని మాత్రమే నిలబెడతారా అన్నది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. పార్టీ కార్యక్రమాలకైనా, ప్రభుత్వ కార్యకలాపాల కోసమైనా గ్రేటర్ లో స్ట్రాంగ్ లీడర్షిప్ అవసరం. అంత బలమైన నేత సిటీలో ఎవరున్నారనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ కు అసెంబ్లీలో ముస్లిం ప్రాతినిధ్యం లేదు. ఎమ్మెల్సీ ద్వారా ముస్లిం ప్రాతినిధ్యం ఉంచేలా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. హైదరాబాద్ నేతలు అలీ మస్కటి, జాఫర్ జావిద్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓడిపోయిన ముస్లిం నేతలకు ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే ఫిరోజ్ ఖాన్ లేదా షబీర్ అలీలో ఒకరికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వొద్దని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఓడిపోయినా సరే వాళ్ల సీనియారిటీ, పార్టీ కోసం చేసిన కృషి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే మధు యాష్కి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్, సంపత్ పేర్లు కూడా పరిశీలనకు వస్తాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కను చూస్తే అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, బెల్లయ్య నాయక్ పేర్లు పరిగణలోకి వస్తాయి. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు ఎమ్మెల్సీ ఇద్దామనుకుంటే వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీలపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో అందశ్రీ, కోదండరాం పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని నామినేట్ చేయడంతో గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో అందశ్రీతో ఇబ్బంది లేనప్పటికీ కోదండరాం విషయంలో ఏమైనా బ్యాక్ ఫైర్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒక పార్టీకి అధ్యక్షుడైనప్పటికీ, గతంలో పోటీ చేసిన నేపథ్యం ఉన్నప్పటికీ కోదండరాం తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు గవర్నర్ అడ్డు చెప్పరని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఇక పొత్తులో భాగంగా సిపిఐకి సైతం ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు ఎమ్మెల్సీ ఇవ్వలేమని, తర్వాత ఖాళీ కానున్న స్థానాల్లో తప్పకుండా సర్దుబాటు చేస్తామని సీఎం రేవంత్ నచ్చచెప్పినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ సొంతమయ్యే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.